నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ ప్రభుత్వం భూ చట్టం జీవో కింద 512 నెంబర్ని రద్దు చేయాలని రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటస్వామి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ల్యాండ్ చట్టం తీసుకొచ్చిన 512 జీవో ఆగస్టు 30 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి ఒక జీవోను రిలీజ్ చేశారు. ఈ జీవో వలన ఎంతో మంది రైతులు నష్టపోవడానికి ఆస్కారం ఉందని, చాలా పకడ్బందీగా కోర్టులో ఉన్నా కూడా మోసాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. అలాంటిది రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఎంఆర్ఓలకి, ఆర్టీఓలకి పర్మిషన్ ఇస్తే వాళ్లకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ పోరాటం అడ్వకేట్లది కాదు, ఒక రైతు బిడ్డలుగా పోరాడుతున్నామని న్యాయవాదులు అన్నారు. ఈ జీవో తీసుకురావడం వలన మిగులు భూమి కింద చూపించి దేవాదాయ శాఖ భూములు గవర్నమెంట్ మింగడానికి తప్ప రైతులను ఉద్ధరిద్దామనే దాఖలాలు లేవు. రైతులకు ఒకరికే కాదు, ఇది అందరికీ అన్యాయం జరిగే జీవో. తాతలు ముత్తాతల ఆస్తులు కూడా గవర్నమెంట్కి వెళ్లిపోయే ఆస్కారం ఉందని అన్నారు. భూ హక్కుల పోరాట సమితిగా జీవో నెంబర్ 512న తక్షణమే రద్దు చేయాలని చెప్పి రిలే నిరాక్షణ చేస్తున్న అడ్వకేట్లని రాష్ట్ర అధ్యక్షుడు టి వెంకటస్వామి గారు మాట్లాడతారు. ఈరోజు ప్రభుత్వం ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని 27/2022ను తీసుకొచ్చి దాని అమలుని జీవో నెంబరు 512 ద్వారా అమలు చేయాలని చెప్పి అక్టోబర్ 31 నుంచి అది అమల్లోకి వస్తుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది చాలా దుర్మార్గమైంది, ప్రజలకు రైతులకు వ్యతిరేకమైంది ఈ చట్టం. కాబట్టి న్యాయవాదులకు సంబంధించిన సమస్య కాదు ఇది. న్యాయవాదులు కూడా రైతు బిడ్డలు కాబట్టే ఈ సమస్య పైన ఉద్యమిస్తున్నారు, ఈ సమస్యను పోరాడుతున్నారు. ఈరోజు 4వ రోజు నిరాదీక్ష చేపట్టినారు. ఇది కేవలం కుట్రపూరితమైనది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈరోజు అసెంట్ భూములని, ల్యాండ్ దేవాదాయ భూముల్ని, గ్రామకంఠం భూముల్ని, ఒక్ భూముల్ని, వీటన్నిటినీ మిగులు భూముల్ని ప్రభుత్వం మిగులు భూమిగా చూపించే ఈ భూములన్నిటి కూడా కొట్టేయడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది తప్ప రైతులకు మేలు చేయాలని కానీ, ప్రజలకు మేలు చేయాలని కానీ, కోర్టులలో లిటిగేషన్ లేట్ అవుతుందని ఇంకా సత్వర పరిష్కారం కోసం ఈ చట్టం తీసుకురాలేదు. కాబట్టి ఈ చట్టాన్ని ఈ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, జీవో నెంబరు 512ను వెంటనే రద్దు చేయాలని చెప్పి, ఇది ఇంతటితో ఆగదు. ఈ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు ఈ ప్రభుత్వం దీన్ని కూడా ఉపసంహరించుకుంటే ఈ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు కోర్టుకి రైతులు వేయడం వల్ల కోర్టు నుంచి ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఈ చట్టం తీసుకొచ్చినని చెప్పి గవర్నమెంట్ గారు వాళ్ళ ప్రతిపాదన. మీరేమంటారు? ఇప్పుడు బీద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చాలంటే ముఖ్యంగా కోర్టులే ముఖ్యం. మన రాజ్యాంగ వ్యవస్థలో, మన భారతదేశ రాజ్యాంగంలో ప్రతి పౌరునికి ఈ ప్రాపర్టీ, ఆస్తిని సంపాదించుకోవడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి హక్కు ఉంది. ఈ హక్కును హరించడానికే ఈ చట్టాన్ని పెట్టి మన మొదటి నుంచి కూడా మనకు కోర్టులు అంటే అందరికీ న్యాయం చేకూర్చే కోర్టులు మొదటి నుంచి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ పైన ఎలాంటి మంచి అభిప్రాయం లేదు. న్యాయాధికారులను కూడా, ఈ కోర్టులను కూడా మూసివేయాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని పెట్టినాడు. ప్రతి బీదవానికి కోర్టుకు పోతేనే న్యాయం జరుగుతుంది. కానీ ఈ ఎంఆర్ఓలు, మరి ఆర్డీఓలు, ఈ కలెక్టర్లు వీళ్ళంతా రాజకీయ నాయకుల పలుకుబడితో, ఒత్తిడితో ఇటువంటి చట్టాలను తీసుకొచ్చి ఈ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేక చట్టమని భావిస్తున్నాము. కాబట్టి ఈ చట్టం వల్ల ప్రజలకందరికీ కూడా నష్టమే. ఈ చట్టం నుంచి, ఈ చట్ట పరిధిలోకి అన్నీ కూడా ఇమ్మొబుల్ ప్రాపర్టీస్ అంటే స్థిరాస్తులు, ఇండ్లు, ఫ్లాట్లు, మరియు భూములు, మరి బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఇచ్చే టైటిల్ డీడ్ అంటే హక్కుపత్రము అనేది వాళ్ళ చేతిలో ఉండి ప్రతి విషయంలో కూడా మనం అప్పు తీసుకోవాలంటే కూడా, బ్యాంకు పోవాలంటే కూడా వాళ్ళ నుంచి ధృవీకరణ పత్రం తీసుకొని మనం మన బ్యాంకులకు పోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మనకు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ చట్టం ప్రజా వ్యతిరేక చట్టం కాబట్టి దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. అదేవిధంగా ఈ కోర్టులకు న్యాయం చేయడానికి వీలు లేకుండా మన ప్రజలకు ఈ అవకాశం కల్పించి మనకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి హైకోర్టుకు పోవాలంటే, దీని మీద అప్పీల్కి పోవాలంటే హైకోర్టుకే పోవాలి. హైకోర్టు అనేది ఎక్కడో అమరావతిలో ఉంటుంది. చిన్న బీద ప్రజలకు వాళ్ళు పోలేరు కోర్టులకు. కాబట్టి ఈ చిన్న న్యాయ వ్యవస్థలు ఈ చట్టం వల్ల 530 కోట్లు మూతపడుతున్నాయి. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మన ఇంటి దగ్గర ఉన్న కోర్టులు మనం పోవడానికి వీలుంటుంది. వాళ్ళు చేసే ప్రతి విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది. చిన్న తగాదాలు ఈ భూ విషయంలో వస్తున్నాయి. ఈ చిన్న తగాదాలకు
పెద్ద కోర్టుకు పోవాలంటే, హైకోర్టుకు పోవాలంటే ఎవరికి కూడా ఆర్థిక స్తోమత ఉండదు. కాబట్టి బీద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రజానీకానికి మొత్తానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని నేను భారత ప్రెసిడెంట్ నాగభూషణ్ నాయుడు డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ చట్టాన్ని రద్దుపరచాలని కోరుతున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.